నమస్కారం, బోకుబావన్ న్యూస్ కు స్వాగతం. నేను మీ కాట్రాజ్. ముందుగా మంచి పొంగు మీద ఉన్న ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన సంక్రాంతి పండుగ 10 రాకెట్ల వేగంతో తిరిగిన గడియారం. పేక మొక్కల్లోనే పండుగ గడిచిపోయిందని బోకు బృందం వెల్లడి. తమకి ఈ 3 రోజుల్లో పడిన రంధ్రాన్ని పోడ్చాలి అంటే ఇంకో 4 రోజుల పండుగను పెంచాల్సిందిగా బోకు సంఘానికి వినతి పత్రం. కోడి పందాల్లో గెలిస్తే పెట్టని ఇస్తా అని ఆశపెట్టి గెలిచినా సరే పెట్టని ఇవ్వకపోగా తనని కోసేశారని పందెం పుంజుల ఆవేదన. వేలకు పైగా వినతి పత్రాలు వచ్చాయని యమధర్మరాజు వెల్లడి. స్వర్గస్థులైన వీర పుంజులకు నెల పెన్షన్ ఇస్తామని ఇంద్రదేవుడు స్పష్టీకరణ. హర్షం వ్యక్తం చేసిన పుంజులు. ఫ్యామిలీ ఆడియన్స్ లో తన హవా ఏంటో మరోసారి చాటుకున్న వెంకీ మామ. లాఫింగ్ థెరపీ సెంటర్లుగా మారిన థియేటర్లు. 10mm స్క్రీన్లు కూడా హౌస్ఫుల్. పండగైన 10 రోజుల దాకా తీవ్రత ఇలాగే ఉంటుందని వెల్లడి. కడుపు మంటతో హాస్పిటల్కి చేరిన ఇంటలెక్చువల్ యువత. సినిమా టికెట్లు దొరకని వారి కోసం స్టేటస్ అంకుల చిరుసాయం. 115 స్టేటస్లు విడుదల. పండుగ తర్వాత తిరుగు ప్రయాణం కోసం మొదలైన తిప్పలు. ఎస్వీఎస్సీ శ్రీకారం స్టేటస్లు పెట్టుకుని ఏడుస్తున్న యువత. పిండి వంటలు, అరిసెలు, సున్నుండలతో గరీబ్ రథ్ గోదావరి కలకల. ఇకపోతే అత్యంత వేగంగా 2.35 సెకండ్లలో తత్కాల్ టికెట్లు ఫుల్ అయిపోయాయని యువత ఆవేదన. ఊహించని స్థాయిలో టికెట్ క్యాన్సిలేషన్లు. నెంబర్లు వదిలితే దేశ బడ్జెట్టే భయపడుతుందని టీసీఎస్ ఉద్యోగుల స్పష్టీకరణ. బస్ టికెట్ల కోసం కిడ్నీ అమ్ముదావని నిర్ణయించుకున్న ప్రయాణికులు. మళ్లీ తెర మీదకి పూర్తి నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తున్న మేమ్ గాడ్. తన పేరు మీదనే చిత్రాన్ని తమ భుజాల మీద వేసుకుని ప్రమోట్ చేస్తామంటున్న మీమర్ యువత. ఇన్నోవేటివ్ ప్రమోషన్లతో వ్యూహం.